హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామంటూ మనకి లేటెస్ట్ గైడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి కిందకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు చూసుకుంటే ఇక్కడ నేడు రైతు భరోసా నిధులు విడుదల. తొలి విడతలో మనకు 3,600 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. నర్మెట్టాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్న సీఎం నేడు సిద్దిపేటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూసుకోవచ్చు. అలాగే మనకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాం మంత్రులు తుమ్మల, పొన్నం అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకు ప్రభుత్వం ఉగాది కానుకకు అందజేస్తుంది. ఉగాది కానుకను అందజేస్తుంది అన్నమాట. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడో చేయవలసిన రైతు భరోసా నిధులను, ఎప్పుడో విడుదల చేయవలసిన ఈ రైతు భరోసా నిధులను సో ఇప్పటికైతే జస్ట్ 1 ఎకరం వారికి మాత్రమే విడుదల చేసి తర్వాత 20 రోజుల తర్వాత 2 ఎకరాల వారికి, ఆ తర్వాత 3 ఎకరాల వారికి విడుదల చేస్తామంటూ కూడా మనకైతే లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకు సుమారు 3,600 కోట్ల నిధులను ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నర్మేటాలో 300 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి భారీ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. శనివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు కంప్లీట్గా మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు లాభం అంట. రైతు భరోసా పథకం కింద మొదటి విడతగా ఎకరంలోపు భూమి ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లనున్నాయి. మొత్తం 9,000 కోట్ల నిధులను 3 విడతలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత నిధులు నేడే విడుదల కాగా మరో 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెల ఆఖరులోపు 3వ విడత నిధులు విడుదల కానున్నాయంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు ఈరోజు సో విడుదల చేసేటటువంటి రైతు భరోసా నిధులు మాత్రమే ఖాయమన్నమాట. తర్వాత విడుదల చేస్తామని చెప్పినటువంటి ఆ నిధులు రావు, మళ్ళీ వాటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉండదు అనమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి సో ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు 1 ఎకరం వారికి మాత్రమే విడుదల చేస్తుంది. తర్వాత ఇక 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు మర్చిపోవాలి, ఇక అవి రావు ఇక అంతే. సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే మనకు ఇప్పటికే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులకు మేలు చేశామని, గత ప్రభుత్వాల మాదిరిగా విడతల వారీగా కాకుండా ఒకేసారి నిధులు జమ చేయడం వల్ల రైతులపై వడ్డీ భారం తగ్గిందని మంత్రులు పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు మహార్దశ. తెలంగాణను ఆయిల్ ఫామ్ సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ చూసుకోవచ్చు. అయితే మనకు నర్మెటాలో కేవలం 16 నెలల స్వల్ప కాలంలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నిర్మించి రికార్డు సృష్టించామని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా కంప్లీట్గా గెలను విక్రయించిన 3 రోజుల్లోనే రైతులకు నగదు అందుతుందని, ఇది రైతులకు సిరులు కురిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారంటూ చూసుకోవచ్చు. సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ ఫామ్ సాగులో లాభాలు ఎక్కువగా ఉంటాయని, వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి ఈ పంటకు ఉందని వివరించారంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే మొత్తానికి మనకైతే ఈరోజు రైతు భరోసా నిధులను సాయంత్రంలోగా రైతుల ఖాతాలో అయితే ప్రారంభం చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ సందర్భంగా మనకైతే డబ్బులను అయితే విడుదల చేయడానికి ఈరోజు అయితే కంప్లీట్గా సాయంత్రం వరకు రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో 1 ఎకరం వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. మిగతా వారిగా మర్చిపోవాలి. వీటికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.